ఇటీవల సంభవించిన వాయనాడు విలయంలో తల్లిదండ్రులు సహా 9 మంది కుటుంబ సభ్యులను కోల్పోయిన శృతి జీవితంలో మరో గుండెకోత ఇది. వాయనాడు జిల్లాలోని చురాల్మల్ గ్రామానికి చెందిన 24 ఏళ్ల శృతికి జూన్ 2న తన చిరకాల మిత్రుడైన జన్సన్తో వివాహ నిశ్చితార్థం జరిగింది. మతాంతరమైన ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి అంగీకరించాయి. ఇంతటి క్లిష్ట సమయంలో ఆమెకు అండగా నిలిచిన ఒకే ఒక వ్యక్తి జన్సనే. ఆమె కోసం ఉద్యోగాన్ని సైతం వదులుకుని అనుక్షణం ఆమె వెంటే ఉన్నాడు. మోదీ పర్యటన సమయంలోనూ వీరిద్దరూ కలిసి మాట్లాడారు. జాతీయ మీడియాలోనూ వారి గురించి వార్తలొచ్చాయి. శ్మశాన వాటికలో కుటుంబ సభ్యులకు నివాళులు అర్పిస్తూ జీవితాంతం ఒకరికొకరం తోడుంటామని బాసలు చేసుకున్నారు. ఈ నెలలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఈ నెల 10న శృతి జన్సన్తో పాటు ఇతర కుటుంబ సభ్యులు వ్యాన్లో వెళుతుండగా కోజికోడ్ కొల్లేగల్ జాతీయ రహదారిపై వీరి వ్యాన్ ప్రైవేట్ బస్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో జన్సన్ తీవ్రంగా గాయపడగా మిగతా వారు స్వల్పంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన జన్సన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి మృతి చెందాడు. ఉన్న ఒకే ఒక్క అండ కోల్పోవడంతో శృతి ఇప్పుడు దిక్కులేనిదై విలపిస్తోంది.